హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రిబ్బన్ పకోడీని ఇంట్లోనే ఈజీగా కరకరలాడేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బయటకెళ్ళి కొనే అవసరం లేకుండా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని స్కూల్ నుంచి రాగానే మీ పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం 1 కప్పు శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం ద్వారా శనగపిండిలో ఏదన్నా నలకలు ఉన్నా కానీ పైకి వచ్చేస్తాయి. ఇలా జల్లించే ఏ పిండినైనా తీసుకోవాలి. మనం జల్లించుకున్నాం కదా. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాం. చిటికెడు పసుపుని వేద్దాం. పసుపు వల్ల కలర్ వస్తుందండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారాన్ని వేయాలి. 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకుందాం. ఈ ఉప్మా రవ్వ వేయటం ద్వారా రిబ్బన్ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత డాల్డాని వేడి చేసి వేసుకోవాలి. మీకు డాల్డా నచ్చకుంటే ఆయిల్నైనా హీట్ చేసి వేసుకోవచ్చు. ఈ డాల్డా మొత్తం పిండికి పట్టేలాగా కలపాలి. కలుపుకున్న తర్వాత ఇలా పట్టితే ముద్దలాగా రావాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అన్నీ పోయకూడదండి. ఒకేసారి పోస్తే పలచగా అయిపోతుంది. ఇలా చపాతీ ముద్ద కన్నా కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన ఉంచుకొని జంతికల గొట్టంలో ఇలాంటి రిబ్బన్ పకోడీ ప్లేట్ని తీసుకొని జంతికల గొట్టానికి ఫిక్స్ చేసుకొని జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు మనం పిండిని జంతికల గొట్టంలో పెట్టి హీట్ అయిన ఆయిల్లో రిబ్బన్ పకోడీని వేసుకుందాం. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసి ప్లేట్లో వేసుకుందాం. జాలిగంటలో కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసి ఈ రిబ్బన్ పకోడీ మీద వేసుకున్నాం. అంతేనండి, రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ రిబ్బన్ పకోడీ అనేది 1 నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మీ పిల్లలకి ఎప్పుడు స్నాక్స్ కావాలన్నా ఇవ్వచ్చు. చూసారా, ఇలా పట్టుకుంటేనే విరిగిపోతుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.